హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఐసీటీ లెసన్లో ఉండేటటువంటి అబ్రివేషన్స్ అయితే చూద్దామండి. కంపల్సరీ మనకు అబ్రివేషన్స్కి సంబంధించి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మనకు ఎక్కువగా రిపీట్ అయ్యేటటువంటి అలాగే ఆల్రెడీ మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటి వాటికి సంబంధించి అబ్రివేషన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. అలాగే మన ఛానల్లో వచ్చేసి మీరు ఏపీ టెట్కి సంబంధించి మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేశాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఈ ఐసీటీకి సంబంధించి అబ్రివేషన్స్లో ఫస్ట్ది సిడి అండి. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ వచ్చేసి ఐపీ అండి, ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఏఎల్యు అల్గారిథం లాజిక్ యూనిట్. ఏయుపి అంటే ఆథరైజ్డ్ యూజర్ పాలసీ అండి. సిఏఐ వచ్చేసి కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ సిఏఎల్ అండి, కంప్యూటర్ ఎయిడెడ్ ఆర్ అసిస్టెడ్ లెర్నింగ్ అనేసి వస్తుంది. నెక్స్ట్ సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిటిఈ అండి, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. సిటిఈ అంటే కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. సో డిఎల్పి అండి, డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు డిఓఎస్ అండి, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ డిటిహెచ్, డైరెక్ట్ టు హోమ్. డివిడి, డిజిటల్ వీడియో ఆర్ డిజిటల్ వీడియో డిస్క్ అని కొన్ని చోట్ల ఉందండి. ఆర్ డిజిటల్ వర్సటైల్ డిస్క్ అని కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డివిటి అంటే డిజిటల్ విజన్ టచ్ అండి. నెక్స్ట్ ఎఫ్టిపి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. జిఐఎఫ్ అండి, గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మెట్ అండి. జిఐఎఫ్ అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మెట్. నెక్స్ట్ జియుఐ అండి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఐసిటి అండి. ఐసిటి అంటే ఏంటిదండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే మనకు ఐఐఎం అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఐఓఎస్ అండి, ఐఓఎస్ అంటే ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. నెక్స్ట్ ఐఆర్ఎస్సి, ఇంటర్నెట్ రిలే చార్ట్. లాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఎల్సిడి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అండి. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎన్సిఎఫ్ అండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఓసిఆర్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అండి. ఓసిఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. నెక్స్ట్ ఓఈఆర్ఎస్ అండి, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. ఓఈఆర్ఎస్ అంటే ఏంటిదండి, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. నెక్స్ట్ ఓఎంఆర్ అండి, ఆప్టికల్ మార్క్ రీడర్. ఓఎంఆర్ అంటే ఏంటిదండి, ఆప్టికల్ మార్క్ రీడర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓటీజీ అండి. ఓటీజీ అంటే ఆన్ ద గో. నెక్స్ట్ ఓఎస్ఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండి. ఓఎస్ఎస్ అంటే ఏంటిదండి, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దామండి. సో వీటిని దాటి మనకు ఇవ్వడండి ఎక్కువ వీటిల్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో మనకు ఇచ్చినటువంటి అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ అబ్రివేషన్స్. సో పీడిఎఫ్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మెట్ అండి. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మెట్. నెక్స్ట్ పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ర్యామ్ అండి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. రామ్ అండి, రీడ్ ఓన్లీ మెమరీ. ఎస్ఐఎం, సిమ్, సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ అండి. సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. యూఆర్ఎల్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అండి. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. నెక్స్ట్ యూఎస్బి, యూనివర్సల్ సీరియల్ బస్. వైఫై, వైఫై వచ్చేసి వైర్లెస్ ఫిడెలిటీ అండి. వైర్లెస్ ఫిడెలిటీ. నెక్స్ట్ క్లాస్ అండి. క్లాస్కి అబ్రివేషన్ వచ్చేసి మనకు క్లాస్కి వచ్చేసి
కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్ అండి. ఇవన్నీ కూడా మనకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అబ్రివేషన్స్ కూడా ఉన్నాయండి. ఐసీటీతో పాటు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్లో కూడా మనము యూజ్ చేసేటటువంటి టర్మ్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా కవర్ అవుతాయండి. క్లాస్ అంటే కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్ అండి. డైట్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. డైట్కి మనకు అబ్రివేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ డిఓసిసి అండి, డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేషన్ కేసెస్. ఇది మనకు రీసెంట్గా ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరిగింది. డిఓసిసి అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేషన్ కాసెస్. నెక్స్ట్ ఫైల్ అండి, ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్ ఎక్స్పెరిమెంట్ అండి. ఫైల్కి ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్ ఎక్స్పెరిమెంట్. హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండి. హెచ్టిటిపికి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ జేపీఈజీ అండి, జాయింట్ ఫోటోగ్రఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్. జేపీఈజీ అంటే జాయింట్ ఫోటోగ్రఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్. నెక్స్ట్ ఐఏఎస్సి అండి, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఐఎంఈఐ అండి, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ. ఐఎంఈఐ కోడ్ అనేసి మనకు ఉంటుంది కదా. సో ఐఎంఈఐ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ అండి. ఎంబీపీఎస్ మెగాబైట్స్ పర్ సెకండ్. ఎంబీబీఎస్ అంటే మెగాబైట్స్ పర్ సెకండ్ అండి. ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండి. ఎంహెచ్ఆర్డికి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఎంఐసిఆర్ అండి. ఎంఐసిఆర్ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ అండి. నెక్స్ట్ ఎంఓఓసి అండి, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఇది రీసెంట్గా జరిగినటువంటి దాంట్లో కూడా మనకు అడగడం జరిగింది. ఎంఓఓసి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్పిఓసి అండి, సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కేసెస్. ఐజిఎన్ఓయు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అండి. ఐజిఎన్ఓయు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. నెక్స్ట్ మోడమ్ అండి, మోడమ్ అంటే మాడ్యులేటర్ ఆర్ డిమాడ్యులేటర్. మాడ్యులేటర్ డిమాడ్యులేటర్ అండి. నెక్స్ట్ ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ అండి. ఎన్సిఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎన్పిటిఈఎల్ అండి, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టెక్నికల్ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అండి. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టెక్నికల్ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. నెక్స్ట్ వైరస్ అండి, వైరస్ అంటే విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండర్ సిజీ. నెక్స్ట్ ఈడియుఎస్ఏటి అంటే ఎడ్యుకేషనల్ శాటిలైట్ అండి. ఈడియుఎస్ఏటి అంటే ఏంటిది? ఎడ్యుకేషనల్ శాటిలైట్. నెక్స్ట్ స్వయం అండి, స్వయంకి ఇది కూడా మనకు చాలాసార్లు అడిగారు. స్వయం అంటే ఏంటిదండి? స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అండి. నెక్స్ట్ ఎన్పిఐసిటిఎస్సి నేషనల్ పాలసీ ఆన్ ఐసిటి ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండి. ఎన్పిఐసిటిఎస్సి అంటే నేషనల్ పాలసీ ఆన్ ఐసిటి ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈమెయిల్ అండి, ఈమెయిల్కి వచ్చేసి ఎలక్ట్రానిక్ మెయిల్. ఈ లిటరేట్ అంటే ఎలక్ట్రానిక్ లిటరేట్ అండి. నెక్స్ట్ ఈకేవైసీ అంటే నో యువర్ కస్టమర్. ఈకేవైసీ అంటాం కదా, సో దాన్ని ఏమంటామండి? నో యువర్ కస్టమర్ అండి. సిఎల్ఏ అంటే కొలాబరేటివ్ టీచ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అండి. సిఎల్ఏ అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ టీఏఆర్ఎల్ అండి, టీఏఆర్ఎల్ అంటే టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ అండి. ఇది కూడా మనల్ని ఎక్కువసార్లే అడగడం జరిగింది. టీఏఆర్ఎల్ అంటే ఏంటిదండి? టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్.
నెక్స్ట్ ఇంకొన్ని ఇన్వెంటర్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు, అవి చూద్దాము. కంప్యూటర్ని ఇన్వెంట్ చేసింది ఎవరండి? చార్లెస్ బాబేజ్. అలాగే ఈమెయిల్ని ఇన్వెంట్ చేసింది ఎవరండి? రాయ్ టామ్లిన్సన్ అండి. అలాగే ఇంటర్నెట్ వింట్ సర్ఫ్. ఫేస్బుక్ వచ్చేసి మార్క్ జూకర్బర్గ్ అండి. ట్విట్టర్ వచ్చేసి జాక్ డోర్సీ. మైక్రోసాఫ్ట్ వచ్చేసి బిల్ గేట్స్ అండ్ పౌల్ ఎలిన్ అండి. సో ఇవి వచ్చేసి మనకు ఐసిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అబ్రివేషన్స్. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.